కేసీఆర్ మీద కక్షతో రైతుకు శిక్ష వేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కన్నెపల్లి నుంచి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయని, పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే వారంలో అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకోవచ్చన్నారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి, పంటలు కొనాలి, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ భయం అని ఆరోపించారు. మీకు చేత కాకపోతే వారం రోజులు కేసీఆర్ కు కాళేశ్వరం అప్పగించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రభుత్వం స్పందించకపోతే 50 నుంచి 60 వేల మంది రైతులతో కన్నెపల్లికి వచ్చిన పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండి కేసీఆర్. మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి. నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది. పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే. పంట కొనాలంటే నీకు తెలివి లేదు, సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు. మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఎల్నీనో సూపర్ ఎల్నీనో అని 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీ తెలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి నువ్వు దాన్ని ముట్టకు, మేడిగడ్డను. సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఇలా 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మైనస్ వర్షపాతం. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. 97 మీటర్ల మీద ఇప్పుడు పారకం ఉన్నది, 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో, మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు.